మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న గౌరవ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు క్రెడాయ్ అని చెప్పని నిర్మాణ రంగ సంస్థకు సంబంధించిన ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించిన సభలో మాట్లాడారు. అంతకంటే ముందు జెండా వందన పండుగ సందర్భంగా గోల్కొండలో మాట్లాడినారు. ఈ రెండు కూడా పసలేనటువంటి ఒక ప్రసంగాలు. ప్రజలకు కానివ్వండి, ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉన్న పెద్దలకు కానివ్వండి, ఏ రకమైనటువంటి ఒక విశ్వాసం కల్పించకుండా ఒక డొల్లతనంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి నిర్మాణ రంగాన్ని ఇప్పటికే కుదేలైపోయి చెల్లా చెదురవుతున్నటువంటి ఒక నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి ఒక పెట్టుబడిదారులు కావచ్చు, దానిపై ఆధారపడినటువంటి ఒక శ్రామిక వర్గం కావచ్చు, చిన్న చితక వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి ఒక తరుణంలో వాళ్ళకేమైనా స్వాంతన కలగజేస్తాడు, వాళ్ళకేమైనా విశ్వాసం కలగజేస్తాడు, వాళ్ళకేమైనా కొత్త హోప్ క్రియేట్ చేస్తాడు అని చెప్పని నమ్మినటువంటి ఒక వాళ్లకు ఆశనిపాతం లెక్క కుక్కతోకకు గుండ్రాయి కట్టినా చక్కగా కాదన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి, ఆ ప్రసంగం అంతా చూసినట్టయితే ఆయనకు విజను లేదు, విజ్డమ్ లేదు, పరిపాలన అంటే ఏం తెలియదు. ఎంతసేపటికి కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన పేరు చెప్పో పేరు చెప్పకనో దుమ్మెత్తిపోయాలా, మోకా దొరికితే చంద్రబాబు నాయుడు గారి భజన కొట్టాలా. ఇది తప్ప ఆయనకి ఇంకొక దుగ్ధ కానీ, సోయి కానీ, బాధ్యత కానీ ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించలేదు. చాలా బాధ కలిగించేటువంటి ఒక అంశం. నేను దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి ఒక మీడియా మిత్రులకు కానీ, 50 మంది తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన స్పీచ్ అంతా నిన్న వీడియో యూట్యూబ్లో అందుబాటులో ఉంది. మై హంబుల్ అపీల్ టు ఎవ్రీబడి, అందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేసి మీడియా వాళ్లకు, డోంట్ టేక్ ఇట్ లైట్. బికాజ్ నిర్మాణ రంగం బాగుంటే హైదరాబాద్ బాగుంటుంది, హైదరాబాద్ బాగుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తుంది. ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ఇంజన్. హైదరాబాద్ ఈజ్ ఎ రెవెన్యూ ఇంజన్ ఫర్ తెలంగాణ. ఆ రెవెన్యూ ఇంజన్కు ప్రధానమైనటువంటి ఒక కాంట్రిబ్యూటరు రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం. దాన్ని చెల్లా చెదురు చేసినట్టుగా నిన్న మాట్లాడిన తప్ప ఏమాత్రం కూడా ఆశ్వాసన కల్పించలేదు. కాబట్టి ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీచ్. ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఆశ్వాసన ఇస్తూ ఉన్నాడు, ఏమి నమ్మకం కలగజేస్తుండ అనేటువంటి ఒక అంశం మీరైనా తెలుసుకోవడం కోసమైనా సరే నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది గూగుల్లో కొడితే ఆయన స్పీచ్ ఆడియో వినొచ్చు, వీడియో వినొచ్చు, టెక్స్ట్ కూడా బహుశా అందుబాటులో ఉంటుంది, పేపర్లలో వచ్చి ఉంటుంది. దయచేసి చదవండి. ఇది సొల్లు పురాణం. ఒక విజన్, విజ్డమ్ ఉన్నటువంటి వాడు ఎవడు కూడా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు, బాగా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు, కుదేలైపోతున్నటువంటి ఒక నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు కాన్ఫిడెన్స్ కలిగించాలా, కొత్త ప్రాజెక్టులు ఏమొస్తున్నాయో చెప్పాలా, కొత్త ఉపాధి రంగంలో వస్తున్నటువంటి ఒక వెసులుబాట్లు కానీ, ఆపర్చునిటీస్ కానీ ఏంటి అని చెప్పాలా, ఏ దేశాలు, ఏ పెట్టుబడిదారులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు, వాట్ ఈస్ ద విజన్ అని చెప్పని దాన్ని ఆవిష్కరిస్తే కొంత కాన్ఫిడెన్స్ వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అదేమీ లేకుండా కేవలం కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన దుమ్మెత్తిపోయాలా, పరోక్షంగా ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారికి భజన కొట్టాలా, గురుదక్షిణ చెల్లించుకోవాలన్నట్టుగా మాత్రమే నిన్న వ్యవహరించినటువంటి ఒక తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొత్తం ప్రసంగం అంతా కనుక మీరు చూసినట్టయితే, ఇది ప్రసంగ పాఠం, దాదాపు నేను ప్రింట్ తీసుకుంటూ 20 పేజీలు ఉన్నది. ఈ 10-20 పేజీల ప్రసంగ పాఠాన్ని మీరు కేర్ఫుల్గా కనుక చదివినట్టయితే రేవంత్ రెడ్డికి విషం ఎక్కువ, విషయం తక్కువ అని చెప్పని స్పష్టంగా దీంట్లో కనబడుతుంది. విషం ఎక్కువ, విషయం తక్కువ, విషం ఎక్కువ, విషయం తక్కువ ఆయనకు. ఇది స్పష్టంగా ఈ ప్రసంగంలో కనబడ్డది అని చెప్పని నేను మనవి చేస్తూ ఉన్నాను. విఘ్నులైనటువంటి ఒక మీడియా పెద్దలు కావచ్చు, లేకపోతే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి ఒక ఆ మీటింగ్లో లేని పెద్దలు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, దయచేసి ఈ విషయం ఎక్కువ ఉన్నటువంటి పెద్ద మనిషి, విషయం లేని పెద్ద మనిషి చేస్తున్నటువంటి ఒక మోసం,
ద వే హీఈస్ డిస్ట్రాయింగ్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ, ఇది దయచేసి తెలుసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గుండె మీద చేయబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పాలా, ఎవడు బాధ్యుడు? ఒకప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో నిర్మాణ రంగం భారతదేశంలోనే మిగతా మెట్రో నగరాల కంటే కూడా ఎందుకు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందింది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైంది అని చెప్పని ఒక నిష్కర్షగా ఏ రకమైనటువంటి ఒక భేషజాలు లేకుండా ఈ ప్రశ్న గనక మనకు మనం వేసుకున్న సమాధానం కనబడుతుంది. వీటికి కారకుడు కేవలం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి యొక్క సొమ్ము పురాణం, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక నెగటివిటీ, పాముకు కోరల్ల విషయం ఉంటే ఈయనకు నరనరాన విషయం, ఆ విషయం అంతా తెలంగాణ సమాజం మీద చిమ్మినాడు. కేసీఆర్ అండ్ కేటీఆర్ గారి పైన చిమ్మేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. తదనంతరం జరిగినటువంటి ఒక పర్యవసానం పారిశ్రామిక రంగం, నిర్మాణ రంగం అయినటువంటిది మొత్తం కూడా కుదేలైనటువంటి ఒక పరిస్థితి. బ్రాండ్ హైదరాబాద్ అటు ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో, న్యూయార్క్, డల్లాస్కు ధీటుగా హైదరాబాద్ రంగాన్ని తీర్చిదిద్ది ఒక గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పని కేటీఆర్ గారి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందితే ఎందుకు ఇవాళ డిఫ్లేషన్ దిశగా ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అది చెప్పాలా నిన్న మీటింగ్లో ఏమాత్రం కూడా. ఎందుకు ఇవాళ ఆర్థికంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఎందుకు తగ్గిపోతా ఉన్నాయి? 2 ఏళ్ల కాలంలోనే 2,20,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు తెచ్చుకున్నాడు? తెచ్చిన ఈ అప్పుల వల్ల ఎవరికి ఏ రకమైన లాభం చేసిండు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసిండు అంటే సమాధానం లేదు. కేవలం బట్టగాల్చి మీద వేసి ఇవాళ ఢిల్లీకి సంచులు మోయటంలో ఉన్నటువంటి ఒక బిజీ, ఇవాళ కుదేలవుతున్నటువంటి ఒక నిర్మాణ రంగాన్ని కానీ, పారిశ్రామిక రంగాన్ని కానీ, దిగజారుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను బతికించేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయలేదు. నేను 2-3 మీకు చూపెట్టదలుచుకున్న ఇవాళ జిహెచ్ఎంసీలో తగ్గిన భవన నిర్మాణ అనుమతులు. హెచ్ఎండిఏ వాళ్ళు అనుమతులు ఇవ్వరు, ఆదాయం పెంచరు. హెచ్ఎండిఏలో పడికేసినటువంటి ఒక ప్లానింగు. బిల్డర్స్ ఇన్ లింబో యాజ్ జ్యూరిడిక్షన్ ట్యాంగిల్ స్టాల్స్ లేఅవుట్ అప్రూవల్స్ పోస్ట్ హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్. ఏ పేపర్ చూసినా మీరు కనుక ఒక శోధన చేసినట్టయితే మొత్తానికి మొత్తం నిన్న మాట్లాడినాడు పాలసీ పెరాలిసిస్ గురించి మాట్లాడినాడు. పాలసీ పెరాలిసిస్ ఉండొద్దు, ఏ ప్రభుత్వాలు మారినా పాలసీలు యథాతథంగా కొనసాగించాలని చెప్పని. మరి ఆ తెలివేదో, ఆ షో ఏదో పాలసీలు ఎందుకు పండబెడతా ఉన్నావు రేవంత్ రెడ్డి? యు ఆర్ ప్యారలైజింగ్ జిహెచ్ఎంసీ, యు ఆర్ ప్యారలైజ్డ్ హెచ్ఎండిఏ, యు ఆర్ యూజింగ్ రేరా యాజ్ అ వెపన్. రేరాను వెపన్గా వాడుకొని వాళ్ళ బిల్డర్ల పైన, లేకపోతే చిన్న చిన్న నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ పైన రేరాను వెపన్గా వాడుకొని నీ దోపిడీ సామ్రాజ్యం కోసం ఇవాళ జిహెచ్ఎంసీని పడకవేస్తూ ఉన్నావు, హెచ్ఎండిఏను తుంగలో దొక్కుతా ఉన్నావు, రేరాను వెపనైజ్ చేస్తూ ఇవాళ మొత్తం నిర్మాణ రంగాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మిత్రులారా, 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. గేట్వే ఆఫ్ హైదరాబాద్ కడతారట, ఫ్యూచర్ సిటీ కడతారట. నేను అడుగుతా ఉన్నా, సైబరాబాద్ ఎన్ని రోజులు అయిందన్నా నిర్మాణం కావడానికి? జనార్దన్ రెడ్డి గారు ఆయన అన్నట్టుగానే జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన, తర్వాత ఆ రౌండ్ బిల్డింగు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కేటీఆర్ గారు 3 లక్షల ఉద్యోగాలను కాస్త ఆయన 10 లక్షల ఉద్యోగాలకు తీసుకెళ్లటము, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెంచడము, ఇవన్నీ జరిగినటువంటి ఒక తరుణంలో దాదాపు 25-30 సంవత్సరాలు పట్టింది సైబరాబాద్ టు బి కాల్డ్ ఎస్ సైబరాబాద్ టుడే. సో కాల్డ్ హైటెక్ సిటీ మాదాపూర్ను సైబరాబాద్గా తీర్చిదిద్దబడటానికి దాదాపు 20-30 ఏళ్ళు పట్టింది. సొల్లు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, నేను ఫ్యూచర్ సిటీ కడతా, ఏ సిటీ కడతా అని. ఎన్నేళ్ళు కావాలా? అన్నేళ్ళు తెలంగాణ ఎండిపోవాలన్నా, హైదరాబాద్ సర్వనాశనం కావాలన్నా, రియల్ ఎస్టేట్ సెక్టర్ నాశనం కావాలన్నా, నువ్వు ఎవరైనా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పాలసీ మేకర్స్తో ఎప్పుడన్నా ఒక పద్ధతి ప్రకారంగా కూర్చొని చర్చ చేసినావు రేవంత్ రెడ్డి? యు నెవర్ డిడ్. నువ్వు చేసినట్టయితే జిహెచ్ఎంసీలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? హెచ్ఎండిఏలో పర్మిషన్లు ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు ఇవాళ ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని ప్రతి స్క్వేర్ ఫీట్ మీద ప్రతి బిల్డర్ దగ్గర వాళ్ళ ముక్కు వెండి, వాళ్ళ మెడలు వంచి హైడ్రాను అడ్డంగా పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కూల్చివేతలకు నోటీసులు ఇస్తూ ఇవాళ
ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న వారిని దేశ ప్రధానమంత్రి ఇవాళ కోడే కూసేటువంటి ఒక రీతిలో ఉండడానికి కారకులు ఎవరు? రేవంత్ రెడ్డి, సమాధానం చెప్తావా? యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిస్ట్రాయల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ తెలంగాణ. మన దగ్గర అంటారు తెలంగాణలో బర్కత్ ఉంటుండే అంటారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బర్కత్ ఉంటుండే. నిర్మాణ రంగమే కాదు, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు, సామాన్య ప్రజలకు కూడా బర్కత్ ఉంటుండే, డబ్బులు పుడుతుండే. ఈ దొర అడుగుపెట్టిండు ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న కానించి ఎవరి చేతిలో డబ్బులు లేవు, నిర్మాణ రంగం సర్వనాశనం అయిపోయింది. మొత్తం ఎలైట్ సెక్టర్స్ అన్ని సర్వనాశనం కావడంతో ఇవాళ పిల్లల స్కూల్ ఫీజులకు డబ్బులు లేవు, ఆసుపత్రులకు పోవాలంటే డబ్బులు లేవు. చిన్న సన్న వ్యాపారస్తులన్నీ వాళ్ళ వ్యాపారాలన్నీ బంద్ చేసుకున్నట్టు ఎంఎస్ఎంఈ సెక్టర్ కొలాప్స్ అయిపోయింది. మళ్ళా ఏమన్నంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ భద్ర. నిన్నగా ప్రసంగంలో కూడా కేసీఆర్ గారు నువ్వు చంద్రబాబు నాయుడు పొగిడితే పొగిడినావు, మరి తర్వాత వచ్చినట్టుగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు కూడా దే కాంట్రిబ్యూటెడ్ దేర్ బెస్ట్ టు స్ట్రెంగ్తెన్ హైదరాబాద్. రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఫార్మా సెక్టర్ కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, బిల్డ్ చేయడం కోసం అద్భుతంగా మాట్లాడి ప్రయత్నం చేసిండ్రు. ఒక మాట వాళ్ళను పొగడకపోయినా సరే మళ్ళీ వాళ్ళ మీద దుమ్మెత్తి పోసేట ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనివల్ల తెలంగాణకు, హైదరాబాద్కు, నిర్మాణ రంగానికి ఏం లాభం జరుగుతుందో ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పని గుండె మీద చేయి వేసుకొని పండుకున్నప్పుడు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ స్క్రిప్ట్ తీసుకోరు, ప్రింట్ తీసుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు మాట్లాడిన ప్రసంగాన్ని మీరే పడుకొని మంచిగా అన్నం తిని మంచిగా పడుకున్న తర్వాత బెడ్ మీద పడుకొని మీ ప్రసంగాన్ని మీరు వినండి. మీకు నిజంగానే వినసొంపుగా అనిపిస్తుందా? మీరు మాట్లాడినటువంటి ఒక ప్రసంగం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక నిర్మాణ రంగంలో ఉన్న పెట్టుబడిదారులకు ఏమైనా స్వాంతన కలిగిందా? దీనివల్ల తెలంగాణకు ఏమైనా ఉపయోగం వచ్చిందా, విశ్వాసం వచ్చిందా అని చెప్పని ఒకసారి గుండె మీద చేయబెట్టుకుని ఆత్మవిమర్శ చేసుకోరు రేవంత్ రెడ్డి గారు. యు ఆర్ అవర్ చీఫ్ మినిస్టర్, యు ఆర్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్. నీకు బాధ్యత ఉన్నది, ఈ రంగాన్ని పునరుద్ధరించవలసిన బాధ్యత ఉంది. బికాజ్ ఇట్ స్క్వేర్లీ ఇంపాక్ట్స్ ద గ్రోత్ ఆఫ్ తెలంగాణ. ఇకపోతే నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ఎందుకు బాధ్యుడు అని చెప్పి అనటానికి నేను మీ దృష్టికి నేను కొన్ని తీసుకొస్తా. నేను 7 మే 25 తారీఖు నాడు, మిత్రులారా, మీడియా మిత్రులారా, దయచేసి వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ కైండ్లీ పే అటెన్షన్. 7 మే 25 తారీఖు నాడు నేను జిహెచ్ఎంసి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కు నేను ఒక ఆర్టీఐ అప్లికేషన్, అదేవిధంగా హెచ్ఎండిఏ కూడా పెట్టినా. ఏమని పెట్టినా అంటే, మొత్తం కంప్లీట్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్ ఫర్ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కమర్షియల్, డొమెస్టిక్ అండ్ మిక్స్డ్ యూజ్, ఎన్ని మీరు పర్మిషన్లు ఇచ్చిండ్రు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు మీరు పెండింగ్లో ఉంటే ఏ కారణం చేత పెండింగ్లో పెట్టిండ్రు, నాకు మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పని అడిగిన. ఇదేం బ్రహ్మ రాకెట్ సైన్స్ కాదు కదా నా. ఇదైతే మున్సిపల్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ సపోజ్ టు హ్యావ్ దిస్, హెచ్ఎండిఏ సపోజ్ టు మెయింటైన్ దిస్ డేటా. నాకేం రిప్లై ఇచ్చిండ్రు మీకు చదివి వినిపిస్తా. ఈ కథ అంతా చదవండి, మీరు చూడండి. ఏమంటాడంటే, మొత్తం అంతా చదివి, whereas he is seeking pending and sanctioned applications related to building approvals and other mandatory permissions to be granted by GHMC received from December 1, 2023 to date అని చెప్పి నేను ఏం అడిగినో చెప్పి నెక్స్ట్ పేరాలో రాసిండు. ద PIO నాట్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ అండ్ జనరేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి రాస్తాడు. మీరు కేర్ఫుల్గా అయినండి. నేను ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఏ డేట్ నాడు వచ్చింది, మీరు శాంక్షన్ ఎన్ని చేసినారు, మీరు అధికారంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పెండింగ్లో ఉంటే ఎందుకు పెండింగ్లో ఉన్నది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద పెండింగ్, నాకు అవన్నీ చెప్పండి అని చెప్పని ఆర్టీఐ చట్టం ప్రకారంగా పారదర్శకత గురించి సొల్లు మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు. నిన్న పారదర్శకత అని చెప్పి మాట్లాడండి. ఇది పారదర్శకత ప్రతీకే కదా, రాహుల్ గాంధీ చట్టం ఇది, ఆర్టీఐ చట్టం. ఏమంటాడు, ఎంత అహంకారంతో, ద PIO నాట్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ అండ్ జనరేట్ ఇన్ఫర్మేషన్. నేను ఎమ్మెల్సీని, ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి ఒక కార్యకర్తను, నేను పెట్టినటువంటి ఒక పిటిషన్కు నాకు వచ్చిన సమాధానం ఇది. నేను ఫోన్ చేసి చెడామడ తిట్టినా. ఏం తమాషా చేస్తున్నారా మీరు, ఈజ్ దిస్ ద వే దట్ యూ రెస్పాండ్, విచ్ ఆర్టీఐ సెక్షన్ హ్యాస్ నెసెసియేటెడ్ యూ, పర్మిటెడ్ యూ టు గివ్ మీ అన్ ఆన్సర్ లైక్ దిస్ అంటే, నేను దాన్ని రెక్టిఫై చేస్తాను సార్, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పని ఇచ్చింది. ఏమిచ్చిండే అంటే అది కూడా ఇంటర్ మీరు మళ్ళా. విత్ రిగార్డ్ టు ద డీటెయిల్స్ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిటెడ్ అండర్ కమర్షియల్, డొమెస్టిక్, మిక్స్డ్ యూజ్ ఆఫ్ ఇట్, it is informed that the detailed information as sought is not readily available with this office. However, the information is being obtained from the online application and will be submitted in due course of time. నెల రోజుల్లోపు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాల్సిన ఒక అంశాన్ని మేము డ్యూ కోర్స్ ఇస్తామని చెప్పని పక్కన పెట్టిండ్రు. నిజంగానే ఈ ప్రభుత్వం, ఇదే హెచ్ఎండిఏ రెస్పాన్స్, ఇదే జిహెచ్ఎంసీ రెస్పాన్స్. 100,000 అప్లికేషన్లు ఇవాళ
కొత్త వెంచర్ల లాంచ్ల కోసం కావచ్చు, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ల కోసం కావచ్చు, పర్మిషన్లు పెట్టుకుంటే ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తలేదు? పర్మిషన్లు ఇవ్వాలంటే ఆర్ఆర్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తూ ఉన్నారు? విచ్చలవిడిగా ఇవాళ బిల్డర్ల పైన, చిన్న చిన్న ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళపైన దోపిడికి ఎందుకు పాల్పడతా ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీరు జిహెచ్ఎంసీలో పర్మిషన్లు పెండింగ్లో పెట్టినారు, హెచ్ఎండిఏలో పర్మిషన్లు పెండింగ్లో పెట్టేసినారు. మరో పక్కన రేరా, హైడ్రా, ఈ రెండు రేవంత్ రెడ్డికి కుడి ఎడమ చేయి. ఈ చేతిలో కత్తి, ఆ చేతిలో కత్తి పట్టుకొని వాళ్ళ బడాబాబుల పైన పోవాలా, లేకపోతే చిన్నోళ్ళ పైన పోవాలా, కూల్చాలా, ఇంకేం చేస్తూ ఉన్నారో ఇక మీ ఇమాజినేషన్ నేను వదిలిపెడతా. ఎక్కడ దోపిడండి ఇది? దేశ ప్రధాని వచ్చి అన్నాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. సిగ్గు ఎగ్గు లేదు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దలకు. ఐఎమ్ సో సారీ టు సే దిస్. దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి పైన ఇంతవరకు చర్యలు లేవు. దాన్ని సరిదిద్దేటువంటి ఒక ప్రయత్నం నా బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. బండి సంజయ్ గారు ఉట్టిగానే మిడతలేకి ఎగిరి పడతాడు. కేసీఆర్, కేటీఆర్ అంటే మిడతలేకి ఎగిరి పడతారు. దేశ ప్రధాని వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్న తర్వాత బండి సంజయ్ నోట్ల ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడినాడండి. వై ఇస్ దట్ ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ? ఏం లేకపోతే విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీని అడగచ్చు. అంత కొల్యూడైపోయి ఒక దోపిడికి పాల్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు మీరు. నిర్మాణ రంగం ఉట్టి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కాదు అది. దాని చుట్టూ వందల ఎలాయిడ్ సెక్టర్స్ అన్నీ పనిచేస్తాయి. ప్రజల జీవితాలతో ముడిపడ్డటువంటిది, పొట్టతో ముడిపడ్డటువంటిది. దాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా 2-3 విషయాలు. ఒకటి, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలో పర్మిషన్స్ను సరళతరం కాకుండా అడ్డంకులు సృష్టించడం. రెండవది, విచ్చలవిడి అవినీతి. పర్మిషన్కు పోతే ఇక ఆర్ఆర్ ట్యాక్స్ నేను మీకు చెప్పిన. హైడ్రా మూడవది. ఏ బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటే ఎవడొచ్చి నోటీసులు ఇచ్చి ఎవడు కూలగొడతాడో తెలియకుండా హైడ్రా పేరు మీద కూల్చివేతలు. దానికి తోడుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మనం ఎప్పుడన్నా చూసినామా కేసీఆర్ గారి కాలంలో తుపాకులు పెట్టుకొని షాపులకు వచ్చి కాల్చినటువంటి ఒక పరిస్థితి మన చందానగర్లో చూసినాం. రోడ్ల మీదకి వచ్చి తుపాకులు పెట్టి కాలుస్తున్నారు. విచ్చలవిడి రౌడీజం నడుస్తూ ఉంది, గుండాయిజం నడుస్తూ ఉన్నది, మహిళలపైన అత్యాచారాలు పెరుగుతూ ఉన్నది, క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే నాకు బాగా గుర్తు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పోలీసులు అందరిని, డీజీపీలు, కమిషనర్ను అందరిని కలిసి హిటెక్స్లో పెట్టి, పోలీస్ ఈజ్ ఆల్సో నాట్ ఓన్లీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ బట్ పోలీస్ ఈజ్ ఆల్సో టు ప్రమోట్ ద ఇన్వెస్ట్మెంట్స్. పెట్టుబడుల పెంపొందించేందుకోసం అవసరమైనటువంటి ఒక అద్భుతమైన శాంతియుత వాతావరణాన్ని పోలీసులు కల్పిస్తూ ఈ ప్రగతిలో పోలీసులు భాగస్వాములు అవుతున్నారు అనేటువంటి ఒక రీతిలో పోలీసులను వాడుకుంటే కేసీఆర్ గారు, ఇవాళ ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాన్వాయ్లకు, ఎస్కాట్లకు, లేకపోతే అడ్డమైన కేసులు పెట్టి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకలను తుంగలో దొక్కేందుకు ఇవాళ పోలీసులను వాడుకుంటూ ఉన్నారు. బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి పోలీసులను పాజిటివ్గా వాడుకుంటే, బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేయడం కోసం ఇవాళ పోలీసులను సైతం వాడుకొని ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ను సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇట్లా పోతే అనేక అంశాలు ఉన్నాయి. నేను స్పెసిఫిక్గా స్క్రిప్ట్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తా, కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఒక బాధ్యత లేని వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఏది పడితే అది మాట్లాడొచ్చని నిన్ననే అన్నాడు. పారదర్శకత ఉండాలా, పారదర్శకతతో ఉన్న నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉండాలా అని చెప్పనంటాడు. మీకు అర్థమైంది కదా జిహెచ్ఎంసీ పారదర్శకత. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, నిన్న నువ్వు పారదర్శకత ఉండాలని సొల్లు మాట్లాడారు మీరు, సంతోషం. మరి జిహెచ్ఎంసీలో పారదర్శకత ఎందుకు పోతా ఉంది? అలా హెచ్ఎండిఏలో ఎందుకు పారదర్శకత పోతా ఉంది? ఎందుకు హైడ్రా, తర్వాత రేరా ఇటువంటి వాళ్ళని మీరు వెపనైజ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడతా ఉన్నారు? ఇది ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అన్నట్ట? ఇది ట్రెచరీ, ఇది మోసం, దగా. యు ఆర్ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్ ఆఫ్ ది లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్. ఒక రంగం నాశనం అయిపోతే ఊరేసుకుంటున్నారండి చాలామంది. వాళ్ళ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డటువంటి ఒక పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నట్టు ఊరేసుకొని చచ్చిపోయే ప్రమాదం ఉంది వాళ్ళ. దెర్ ఇస్ నోబడీ టు టాక్. నేను ఇవాళ ఒక పెద్ద మనిషితో మాట్లాడి 2-3తోటి, ఆ ప్రసంగం అంతా విన్నారు కదా అంటే బాధ కలిగించిందండి. మేము దేనికో పిలిస్తే ఆయన దేనికో మాట్లాడిండి వెళ్ళిపోయిండు, మాకు ఇంత కూడా అష్యూరెన్స్ కలగలేదు అని చెప్పని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. నేను చెప్పిన కదా మీకు, చంద్రబాబు నాయుడు పొగిడిన ముచ్చట కనబడుతుంది ఇంట్లో. ఏమంటాడు?
ద రిచ్ కల్చర్ నుండి తెలంగాణ కల్చర్ నాట్ గోయింగ్ టు సెటిల్, ఏదో సొల్లు అండి. నిన్న మీరు ఆ స్పీచ్ అంతా వినాలా దయచేసి మీరు మరొకసారి వింటే మీకు కేర్ఫుల్గా అర్థమవుతుంది. నాది మధ్యతరగతి మనస్తత్వం, ఎవడికి కావాలి నీ మధ్యతరగతి మనస్తత్వమా, నువ్వు పెద్ద మనస్తత్వమా, నువ్వు వేసుకునే బూట్లను చూస్తే తెలుస్తుంది, నువ్వు వేసుకునే బెల్టు, నువ్వు వేసుకునే టీషర్ట్లు, నీ బూట్ల కాస్ట్ ఎంత చెప్పావా నువ్వు మధ్యతరగతి కల్చర్ అని చెప్పని ఆడ సొల్లు చెప్పగానే మీరు ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి రేవంత్ రెడ్డిది మధ్యతరగతి మనస్తత్వం అనగానే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టేసింది. ఏం బట్టలు వేసుకుంటున్నావు నువ్వు, ఏం బెల్ట్లు పెడుతున్నావు, చార్టర్ ఫ్లైట్లు ఎక్కి నువ్వు చేసేటువంటి జల్సాలేంది, విందులేంది, వినోదాలేంది ఈ జనానికి తెలియవా? ఉన్నంతలో సర్దుకపోతాడట, దుప్పట్టున్నంతనే కాళ్ళు దాచుకుంటాడట. ఇది పెట్టుబడులను అట్రాక్ట్ చేసే మన మాట, ఇది ముచ్చట. ఇది ఎన్ని ఉద్యోగాలు కల్పన చేస్తున్నా, ఏ రంగాన్ని నేను ఇక్కడ ప్రమోట్ చేస్తున్నా, వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ సెక్టర్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ హియర్, ఇది కదా మాట్లాడాల్సింది. ఇది సొల్లు, ఈ సొల్లు ఈయన మాట్లాడింది క్రెడాయిలో. దానికి తోడు ఏమంటాడు, స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్లకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్లకు ఒకవేళ సడన్గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్గా వాళ్ళ కోపం ఉంటుందట. నువ్వు ఇచ్చిన వైల్డ్ కార్డ్ ఏంది, ఎంట్రీ ఏంది, నువ్వు పట్టుకొచ్చిన కంపెనీలు ఏంటివి, నువ్వు క్రియేట్ చేసిన ఉద్యోగాలు ఏంది, నువ్వు కేసీఆర్ సృష్టించినటువంటి ఒక 60,000 ఉద్యోగాలు నీ ఖాతాలు వేసుకొని నేను ఇచ్చినా అని చెప్పని, ఏ దొడ్లో కట్టినా నా దొడ్లో ఇంతే పర్లేదని చెప్పని నీ ఖాతాలు వేసుకొని నువ్వు సృష్టించిన ఉద్యోగాలన్నీ నువ్వు మాట్లాడుతున్న మాట ఏందిడా? ఇకపోతే ఇంగ్లీష్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాల్సిన వాడు కొద్దిగా గొప్ప ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. యూ నీడ్ నాట్ బి ప్రొఫిషియంట్, బట్ యూ షుడ్ బి గ్రామటికల్లీ కరెక్ట్. సెంటెన్స్ స్ట్రక్చర్ అని అదన్నీ ఉండాలి కదా. నాకు ఇంగ్లీష్ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉండాలని చెప్పని కేటీఆర్ గారిని ఏదో దెప్పి పొడిచే ప్రయత్నం చేసినావు. ఆయన నేర్చుకుండు, కష్టపడి నేర్చుకుండు. ఆయన కూడా కరీంనగర్లో ఎక్కడో మారుమూలనే పుట్టిన ఆయన నేర్చుకున్నాడు. నీకు చేత కాదు, నీకు వేరే వాటి మీద ఉన్నాయా, చదువు మీద లేదు, నీ కథ వేరు, నీ ముచ్చట వేరు. నీకు ఇంగ్లీష్ వస్తే ఎంత, రాకుంటే ఎంత, నాకు పెట్టుబడులు వస్తున్నాయా లేదా, నాకు కామన్ సెన్స్ ఉంది అంటున్నావు. నీకు కామన్ సెన్స్ లేదు రేవంత్ రెడ్డి గారు. యు హ్యావ్ క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్. ఒక క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్ తోటి ఇవాళ పరిపాలన చేస్తూ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉండు. ఆడిపోయి కాళేశ్వరం 11% అప్పు అంటాడు, మధ్యతరగతి అంటాడు. ఏమన్నా ఈ ప్రసంగంలో ఒక పదమైన వాళ్లకు కాన్ఫిడెన్స్ కలిగజేసేది ఉందా? ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. తెలంగాణ సమాజాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఒక నాన్ సెన్సికల్, ఇర్రెలవెంట్, పాయిజనస్ స్పీచ్ను ఆడ మాట్లాడి ఆయన ఏదో పొడి చేసినా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు సంతోషపడవచ్చు. కానీ ఒక రంగం నాశనం అవుతుంది. కొన్ని లక్షల మంది దానిపైన ఆధారపడేటువంటి ఒక పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, పెట్టాలనుకునే వాళ్ళు అందరూ కూడా ఇవాళ దిగాలు పడి ఇవాళ చూస్తూ ఉన్నారు హౌ టు రివైవ్ అని చెప్పని. దానికి తోడుగా ఒక మాట చెప్తాను, మూలిగే నక్క మీద తాటిపండు. ఇప్పుడు ఏమంటా ఉండు, ఒక పక్కన నువ్వు బిల్డింగ్ అనుమతులు ఇస్తలేవు, కొత్త లేఅవుట్లకు పర్మిషన్లు ఇస్తలేవు, పేదోడు మధ్యోడు మొత్తం ఎవడు ఇల్లు కొనుక్కోవాలంటే కూడా ఆగమయ్యే పరిస్థితి, మొత్తం నిర్మాణ రంగం అంతా నాశనం అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2000 టార్గెట్ పెట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సొమ్ము చేసుకోవడం కోసం ఇవాళ మార్కెట్ వాల్యూను సవరిస్తా అని చెప్పని అంటుండు. నువ్వు మార్కెట్ వాల్యూ సవరించి 7.5% చొప్పున నువ్వు కనుక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ కనుక పెట్టినట్టయితే ఈ మాత్రం కూడా ఎవడన్నా బతికేటోడు ఉంటే ఇక వాడు అంగీ లాగిప్పి జాంగం మీద తిరగాల్సిందే, లేదా ఊరేసుకొని చచ్చిపోవాల్సిందే. ఇంకెవ్వడు మనలాంటి వాళ్ళు, పేదోళ్ళం, మధ్యతరగతి వాళ్ళం ఇంకా ఇల్లు కొనుక్కునే ముచ్చితే లేదు. ఇక ఇది రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో, భూస్వామ్య ఫ్యూడల్ మనస్తత్వంతో, ధనిక మనస్తత్వంతో ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి ఒక తీరిది. బిల్డర్స్ ఆర్ ఆస్కింగ్, నువ్వు దాన్ని 5.5% చేయని కొంతమంది అడుగుతున్నారు, 3% తగ్గించు, ఒకవేళ మార్కెట్ను ప్రైసెస్ను రివైవ్ చేసే పరిస్థితి ఏర్పడ్డట్టయితే నువ్వు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 7.5 to 3 చేయి, 5 చేయి అని చెప్పని అడుగుతున్నారు. అది పట్టించుకున్న దాఖలాలు లేవు. మూలిగే నక్క మీద తాటిపండు లెక్క ఇవాళ ఈ రంగం మీద రేవంత్ రెడ్డి చేస్తున్న దాడి, మార్కెట్ విలువ సవరణ, తద్వారా ఇవాళ ప్రజలకు జేబులకు చిల్లులు పెట్టి వాళ్ళ దోపిడికి పాల్పడాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇట్లా పెద్ద ఎత్తున ఇవాళ దీనిపైన ఇంకా కూడా, అంటే ఇది ఓన్లీ కర్టన్ రైజర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. దీనిపైన భవిష్యత్తులో కేటీఆర్ గారుతో తర్వాత కేసీఆర్ గారితో మళ్ళీ కూడా డీప్గా చర్చ చేస్తాం. బికాస్ దిస్ సెక్టర్ ఇస్ డీప్ డిస్ట్రెస్. దీనిపైన చాలామంది ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు కాదు,
నిర్మాణము, సిమెంట్ అమ్మేటోడు, ఇటుక అమ్మేటోడు, లేకపోతే స్టీల్ అమ్మేటోడు, లేబర్ పనిచేసేటోళ్ళు, అందరి జీవితాలు ముడిపడి ఉన్నటువంటి ఒక రంగం ఇది. దీన్ని నాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దీన్ని కాపాడుకోవడం కోసం మళ్ళా నిర్మాణాత్మకమైనటువంటి ఒక పద్ధతిలో వాళ్ళకు అండగా ఉండేందుకోసం అని చెప్పని పార్టీ పరంగా తప్పనిసరిగా భవిష్యత్తులో మళ్ళా కూడా విస్తృతంగా చర్యలు చేపడతాం. బట్ దిస్ ఇస్ ద కర్టన్ రైజర్. ఐ హంబ్లీ అపీల్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీరు పెళ్లికి సావుకు ఒకే మంత్రం పాడతారా అనండి? ఎవరన్నా పెళ్లికి సావుకు ఒకే మంత్రం పాడతారా? ఓ రాజకీయ సమావేశం పెట్టిండు, ఆడపోయి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే అర్థం ఉంది. అటువంటి పెట్టుబడిదారుల సమావేశంలోకి వచ్చి కూడా రాజకీయాలు మాట్లాడతాడు. నాకు నిన్న నవ్వాలనో ఏడవాలో అర్థం కాదు. ఒక మాట చెప్తాను మీకు. నిన్న గోల్కొండ కోట, జాతి జెండా, 15th ఆగస్టు, అందాల పోటీల గురించి మాట్లాడిండు. మిల్లా మేఘీ గురించి ఎందుకు మాట్లాడవా? మనం మిల్లా మేఘీ కామెంట్స్ గురించి ఎందుకు మాట్లాడవు రేవంత్ రెడ్డి గారు? సిగ్గండి. మనందరం, ఆల్ ఆఫ్ us నీడ్ టు బి అషేమ్డ్. మొత్తం వ్యవస్థ సిగ్గుపడాల్సింది. ఒక విదేశీ వనిత అందాల పోటీ అని చెప్పని తెలంగాణకు వస్తే ఆమెను పట్టుకొని వేష్యగా చూసిండ్రు, మొలెస్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పని ఆమె పోయి కంప్లైంట్ చేస్తే ఒక పోలీస్ మాట్లాడలా. ఒక బీజేపీకి సంబంధించిన వాళ్ళు భారత్ మాతాకి జై అంటారు, వాళ్ళు మాట్లాడలా. ఆయన మాత్రం నేను అందాల పోటీ నిర్వహించిన, ఘనంగా నిర్వహించిన అని చెప్పని జాతి జెండా సాక్షిగా గోల్కొండ ఫోర్ట్ దగ్గర మాట్లాడుతూ ఉండు. ఎన్నాళ్ళు ఈ అబద్ధాల మీద ఈ మోసం ఈ రకంగా వ్యవహరిస్తూ నువ్వు ప్రజలను వంచనకు చేస్తారో రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ దేర్ ఫర్ 3 years, బట్ యూ కాంట్ డిస్ట్రాయ్ ద లైఫ్స్ ఫర్ డికేట్స్. భవిష్యత్ అంతా నాశనం చేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అన్న, నేను ఎలాబొరేట్గా మళ్ళా ఆర్డర్కి వస్తే నేను మాట్లాడతా. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మేము కోదండరామ్ గారికో లేకపోతే అమీర్ అలీ ఖాన్ గారికో వ్యతిరేకంగా కొట్లాడింది కాదు. ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ద ఇండివిజువల్స్, ఇట్ ఈస్ అగేన్స్ట్ ది అన్కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ మేడ్ బై ద గవర్నర్. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక అధికారాలను, అంశాలను ఉల్లంఘించి గవర్నర్ గారు అనుసరించినటువంటి ఒక దుశ్చర్యకు వ్యతిరేకంగా ఇది ఒక రాజ్యాంగబద్ధమైన పోరు తప్ప ఇది వ్యక్తులకు వ్యతిరేకంగా పోరు కాదు. ఐ విష్ కోదండరామ్ గారికి రేవంత్ రెడ్డి గారు ఇవ్వదలుచుకుంటే ఇంకా పెద్ద పోస్టులు ఇవ్వచ్చు, అమీర్ అలీ ఖాన్ గారికి ఇవ్వచ్చు. కానీ వాళ్ళని అడ్డం పెట్టి ఇవాళ ఒక బీసీ, కేసీఆర్ గారు ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంబీసీని ఎమ్మెల్సీగా పంపించిండు, దాసోజు శ్రవణ్ను. ఎరుకల బిడ్డ, సామాజిక వర్గానికి చెందిన ఒక గిరిజన బిడ్డ కుర్రా సత్యనారాయణ గారిని, వాళ్ళ గొంతులను కోస్తూ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ రేవంత్ రెడ్డి గారు, అటు బీజేపీ తమిళసాయి గారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఆడుతున్న ఆటలో నేను బలిపశువు అయినా కోదండరాము, తర్వాత అమీర్ అలీ ఖాన్ కూడా బలిపశు చేసిండ్రు. అండ్ దిస్ ఎండ్ ఆఫ్ ద డే ఈ మొత్తం వ్యవహారం మీరు అందుకే క్రొనాలజీ చూడాలి. నేను మీకు ఎప్పుడైనా కావాలంటే మీ క్రొనాలజీ డాక్యుమెంట్ షేర్ చేస్తా. కేసీఆర్ గారు 31 జూలై తారీఖు నాడు నామినేట్ చేసినప్పటి నుండి మొదలుకుంటే మొన్న 14వ తారీఖు నాడు వచ్చిన జడ్జిమెంట్ అంతా కనుక చూసినట్టయితే ఎట్లెట్లా మా రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాసేటువంటి ఒక ప్రయత్నం అటు గవర్నర్ వ్యవస్థ, అటు ముఖ్యమంత్రి వ్యవస్థ, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవంతా ఎట్లా నాటకాలు ఆడినరు అనేది స్పష్టంగా కనబడుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ సత్యమేవ జయతే, రాజ్యాంగం గెలవాలని చెప్పని మేము అనుకుంటున్నాము. అండ్ వీ హోప్ దట్ September 17th విల్ బి ఎ బెస్ట్ డే, నాట్ జస్ట్ ఫర్ అస్. మాకేదో దీనివల్ల ఒరుగుతుంది అని కాదు, కానీ రాజ్యాంగం నిలబడాలా, రాజ్యాంగంలో ఉన్న సంప్రదాయాలు నిలబడాలా. గవర్నర్ వ్యవస్థలను, ముఖ్యమంత్రి కుర్చీలను ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళు చిల్లర మల్లరగా వినియోగించుకోకుండా సుప్రీంకోర్టు ఒక గట్టి తీర్పు ఇస్తుందేమో అని చెప్పని ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ.